సారు నా గురించి చాలా చెప్పారు, కానీ విరసం ఈ సంఘానికి నేను ఒక చిరకాల మిత్రుడిగా ఉండిపోయాను. విరసం అంటే గౌరవము, విరసం అంటే భయం కూడా. విరసం అంటే గౌరవం, ఎందుకంటే బహుశా తెలుగు సమాజంలో తెలుగు సాహిత్యం మీద విరసం వేసిన ప్రభావం అది ఒక అద్భుతమైన ప్రభావం. విరసం లేకుంటే తెలుగు సాహిత్యం ఎలా ఉండేది అని ఊహిస్తే నిజంగానే తెలుగు సాహిత్యంలో ఇవాళ ఉండే సృజనాత్మక శక్తి కానీ అద్భుతమైనటువంటి క్రియేషన్ కానీ అది సాధ్యమయ్యేది కాదేమో. విరసంలో ప్రతి సభ్యుడికి ఒక సృజనాత్మకత, ఒక క్రియేటివిటీ, తర్వాత ఒక విశ్వాసము, సమాజం మారుతుందని ఒక విశ్వాసము, సాహిత్యం మీద పట్టు, ఇవన్నీ కూడా విరసానికి ఉండేటువంటి చాలా బలమైనటువంటి దానికి ఉండే ఆ బలమే అది. విరసం అంటే భయం, ఎందుకంటే వాళ్ళ విశ్వాసాలు చూస్తే ఇంత బలమైన విశ్వాసాలు జీవితకాలం అంతా ఎలా వీళ్ళు ఒక రకంగా సమాజంలో వస్తున్న మార్పు, రాజ్య స్వభావంలో వస్తున్న మార్పు, బయట విస్తృత సమాజంలో వస్తున్న మార్పు, వీటన్నిటికీ తట్టుకొని ఒక బలమైన విశ్వాసాలు కలిగి ఉన్న సంస్థ అంటే నేను ఒక అధ్యాపకుడిగా విశ్వవిద్యాలయంలో పనిచేసిన వాడుగా, పౌర హక్కుల ఉద్యమంలో పనిచేసిన వాడుగా, బహుశా విరసం అటు వీళ్ళు చేసే పని, వీళ్ళ పట్టుదల, వీళ్ళ కమిట్మెంటు చూస్తే నాకు కొంచెము భయమే వేస్తుంది. ఇవాళ సరోజ్గిరి పంపిన వ్యాసం ఏది ఉందో అది కొంచెం నాకు ఆశ్చర్యాన్ని కూడా కలిపి, నాకు ఆయన స్నేహితుడే. ఆయన విప్లవానికి రాజ్యాంగం ఒక అడ్డు అని ఒక ప్రతిపాదన చేశాడు. ఇది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ కూడా అది అంటున్నది. ఈ రాజ్యాంగాన్ని మార్చాలి, ఈ రాజ్యాంగం దేశానికి పనికిరాదు. మనము తీసుకునే పొజిషన్ ఏదైతుందో రాజ్యాంగం పట్ల, ఆర్ఎస్ఎస్ తీసుకునే ఎక్కడో ఒక చోట మన ఎందుకు అసలు భారత రాజ్యాంగాన్ని విమర్శిస్తున్నామని కానీ, లేదా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు రాజ్యాంగం వద్దని అంటున్నారు కానీ, అది సాధారణమైన మనిషికి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అంటే రాజ్యాంగవాదం అనేది రాజ్యాంగవాదం కాదు, కానీ రాజ్యాంగం కూడా కొన్ని ఉద్యమాల, కొన్ని పోరాటాల ఫలితంగా వచ్చింది అనేది మానవ హక్కులు బోధించిన వాడుగా, పౌర హక్కులు బోధించగా మేము ఎప్పుడు రాజ్యాంగము ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఆదివాసీ స్ట్రగుల్, దళిత్ స్ట్రగుల్, ఉమెన్స్, వీళ్ళన్నీ పోరాటాల ఫలితంగా రాజ్యాంగం వచ్చింది. కాబట్టి రాజ్యాంగంలో కొన్ని ఆశయాలు ఉన్నాయి, రాజ్యాంగంలో ఒక ప్రాపంచిక దృక్పథం కూడా ఉంది రాజ్యాంగంలో. అది మనము కాదనడానికి లేదు. నేను చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇవాళ ఉదయము దళిత్ సెంటర్లో దాదాపు 11 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దళిత నాయకులు భారత రాజ్యాంగం మీద 2 రోజుల చర్చ. ఉదయం నన్ను కూడా సదస్సులో మాట్లాడమన్నారు, అక్కడ మాట్లాడే వచ్చాం. మీరు రాజ్యాంగాన్ని మాట్లాడేప్పుడు, రాజ్యాంగాన్ని విమర్శించేప్పుడు రాజ్యాంగానికి పరిమితి లేవని కాదు, కానీ రాజ్యాంగం పట్ల ఒకవేళ ఇవాళ మనది రాజ్యాంగవాదము అని అక్కడ మనం ఆ స్టాండ్ తీసుకుంటే దాంట్లో తప్పకుండా మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం తీసేసామనుకోండి, ఇంకా వాదించడం అనేది రూలింగ్ క్లాస్తో మనకు చాలా కష్టమైపోతుంది. ఏమని వాదిస్తాం వాళ్ళతో? మనం శాంతి చర్చలు కావాలి అని ప్రతిపాదన చేసినప్పుడు, మొదటిసారి ఆ ప్రయోగము ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు దానికి ఒక 15 మంది దానికి నిరంతరంగా 10 సంవత్సరాలు పనిచేస్తే శాంతి చర్చలనే ఒక ప్రయోగం జరిగింది. ఈ పర్యాయము మావోయిస్ట్ పార్టీ స్వయాన మేము శాంతి చర్చలకు సిద్ధమన్నారు. అది చాలా పెద్ద స్టెప్ వాళ్ళ దృష్టిలో. వాళ్ళు మేము మాట్లాడతామన్నాం. కానీ
గత ప్రభుత్వం అనేదో డైలాగ్ చేసి వాళ్ళని ఒప్పించగలిగాం. కానీ ఈసారి శాంతి చర్చల ప్రయత్నం మొదలు పెడుతూనే ఢిల్లీలో మాకు ఒకే ఒక మీటింగ్ జరిగింది. సీమాజీ, యాజ్ ఫార్ యాజ్ పీస్ టాక్స్ ఆర్ కన్సర్న్, దెర్ వాజ్ ఓన్లీ వన్ స్టెప్ వీ హ్యావ్ టేకన్ ఇన్ ఢిల్లీ with Kavita Srivastava and all our democratic friends. For 30 organizations participated. మేము మీటింగు పెట్టిన 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇద్దరు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళని పోలీసులు తీసుకెళ్ళి విపరీతంగా టార్చర్ చేశారు. టార్చర్ చేసి తల్లిదండ్రులను పిలిచి మీ అబ్బాయిలు చదువుకోవడం పంపిసి ఈ పనులను చేస్తున్నారని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాంతో కన్వీనర్ దానికి ఈ ఫస్ట్ ఇనిషియేటివ్ కన్వీనర్ కవితా శ్రీవాస్తవ్ గారు మర్నాడే మొత్తం కమిటీని తీసి పారేస్తుంది. అందరికీ లెటర్ పంపించింది, యు ఆర్ ఆల్ రిమూవ్డ్ ఫ్రమ్ ది కమిటీ. దే ఆర్ ఆల్ సర్ప్రైజ్ బికాస్ మోస్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వెంట్ ఇన్ మై నేమ్. But she removed me. Removed me is not that she is she removed all members. నేను ఆమెను ఫోన్ చేశాడు కానీ ఏమమ్మా అందరినీ తీసేసామంటే, లేదండి ఆ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పిల్లలు పట్టుకుపోయిన తర్వాత చాలా కష్టం మనకు నడపడం, ఇది నడవడం చాలా కష్టం. అంటే ఇవాళ శాంతి చర్చలు అనేటువంటి ప్రతిపాదన విప్లవ పార్టీ స్వయాన్నప్పుడు అసలు మనం శాంతి చర్చలు ఎందుకు, వాళ్ళు బలహీనపడం కాదు, మనం శాంతి చర్చలు కావాలన్నది వరలక్ష్మి గారు సెప్టెంబర్ 66లో రాశారు. శాంతి చర్చలు అంటే సమాజంలో ఉండేటువంటి మౌలిక సమస్యల యొక్క చర్చ. నేను శాంతి చర్చల మీద నేను రాసిన ఇంటర్వ్యూలు కానీ వ్యాసాలు కానీ నేను చెప్పిన అంటే శాంతి చర్చల సందర్భంలో సమాజం చర్చించాలి, మొత్తం సమాజం చర్చించాలి. ఎందుకు ఒక విప్లవ పార్టీ మీద ఇంత నిర్బంధం, అసలు ఎంత త్యాగాలు చేశారు. నాకు నిజంగా ఈ ఆపరేషన్ కగారు అయిన తర్వాత చాలా డిస్టర్బ్గా ఉంది, చాలా డిస్టర్బ్. ఎందుకంటే ఎంత విలువైన మనుషులని అంత వదులుకొని, స్వార్థం వదులుకొని, స్వప్రయోజనం వదులుకొని, పేరు లేకుండా, ఊరు లేకుండా, ఐడెంటిటీ లేకుండా, రికగ్నిషన్ లేకుండా ఇవాళ బయట ఉండే మనము చిన్న రికగ్నిషన్ కొరకు ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నా పేరు వచ్చిందా లేదా అనే దశలో మనం ఉన్నాం. వాళ్ళు అన్ని వదులుకొని అక్కడ పోయారు. అంటే నైతిక వనరులు, సమాజంలో ఉండే నైతిక వనరులు అవి. ఒక మనిషి నైతికంగా అంత ఎదిగి తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డ మనుషులందరూ ఇంతమంది చనిపోతే సమాజం ఎంత నష్టపోయినట్లు. సమాజంలో ఇంత మంచి మనుషులు పోతే సమాజం ఎంత నష్టపోయినట్లు. ఈ కోణం నుంచి చూస్తే అసలు వాళ్ళ నైతిక వనరులు సమాజంలో ఉండడానికి రూలింగ్ క్లాస్ ఏవైతున్నాయో పాలక వర్గాలకు అసలు నైతిక విలువలు, కొన్ని విశ్వాసాల కట్టుబడి ఉండే మనుషులు అంటే వాళ్ళకు అసలు వీళ్ళందరూ వాళ్ళ దృష్టిలో ఇవన్నీ అసలు దండగ మనుషులు. అది నియో లిబరలిజం యొక్క ఫిలాసఫీలోనే భాగం. నియో లిబరలిజానికి క్యాపిటలిజానికి చాలా తేడా ఉంది. క్యాపిటలిజానికి కొన్ని విలువలు ఉంటాయి. మార్క్స్ కూడా కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో క్యాపిటలిజాన్ని గురించి చెప్పడం కానీ ఇట్ ప్లేడ్ ఎ రెవల్యూషనరీ రోల్ అని రాశాడు. ఒక విప్లవాత్మక పాత్ర క్యాపిటల్ నిర్వహించని రాశాడు. కానీ క్యాపిటలిజంలో మనుషుల సమస్యలకు పరిష్కారాలు లేవని, శ్రమ అనేది అవుతుందో దోపిడీ పడుతుంది, శ్రామికుడు పూర్తిగా ఒక అంటే ఎలినేట్ అయిపోయి మనిషిగానే నిలవనటువంటి స్థితి. కాబట్టి ఒక మానవీయ సమాజం, ఒక మనిషి, ఒక సంపూర్ణమైన మనిషి, ఒక నూతన మానవుడు సృష్టి జరగాలి, తప్పకుండా మానవ సమాజం చరిత్ర పరిణామ క్రమంలో అక్కడికి పోతుంది అని ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. ప్రపంచానికి ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. మార్క్సిజం ఆ విశ్వాసం మీదనే ఇవాళ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా ఒక ఆల్టర్నేటివ్ సొసైటీ వస్తుంది. ఈ సొసైటీలో మనం బ్రతకలేము, చాలా కాలం బ్రతకలేదు. మనమే కాదు, అందరి మనుషులకు తప్పకుండా ఒక సంక్షోభ సమయం వచ్చేట్లుగానే మనకు కనిపిస్తుంది. కానీ ఇంత సంక్షోభ కాలంలో కూడా మనుషులు ఎట్లా తయారయ్యారంటే, ఈ సంక్షోభం ఎందుకున్నది, ఎక్కడే దీని కారణాలను ఆలోచించకుండా వాళ్ళు ఈ సంక్షోభాన్ని తట్టుకోవడానికి
దేవుడు, మతము, మత విశ్వాసాలు, తమ ఐడెంటిటీ వీటి వైపు వెళ్తున్నారు. ఇవాళ విరసం ఇంత సాహిత్య అంటే అద్భుతమైన సాహిత్యం సృష్టించేటువంటి సృజనాత్మకత ఉన్నవాళ్ళు ఇవాళ ఆలోచించవలసింది ఏమిటంటే, ఇవాళ భారతదేశంలో ఇంత భయం ఎందుకున్నది? ఎందుకు మనుషులు ఇంత భయంలో ఉన్నారు? ఎందుకు మనుషులు తాము అడగవలసిన ప్రశ్న అడగడం లేదు? ఎందుకు మనుషులు ఇంత కష్టాలు పడుతున్నారు? అక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటంటే, ఈ మనుషులు ఇన్ని కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇంత దుఃఖంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు అడగవలసిన ప్రశ్న అడగడం లేదు. మనం కూడా, ఇది ఒక సలహాగానే నేను విరసం సభలకు వచ్చినప్పుడల్లా ఈ మాట చెప్తున్నా ఏంటంటే, మావో సెతుంగ్ చెప్పింది అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని స్పష్టంగా చెప్పడమే జ్ఞానం. ఈ అస్పష్టమైన సామాజిక అనుభవాన్ని మనం అనుకుంటున్న వర్గం ఏదైతుందో, వర్గ సమాజము, వర్గ సంఘర్షణ మనం అవుతున్నాము, ఏ వర్గమైతే పోరాటం చేయాలో, ఏ వర్గమైతే ఈ మొత్తంగా తాము ఒక విముక్తి చెందాలని మనం అనుకుంటున్నామో, ఆ వర్గము, ఆ వర్గ స్వభావం ఏదైతుందో, ఆ వర్గంలో ఉండేవాళ్ళు ఈ సంక్షోభాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఈ సంక్షోభానికి కారణాలు వాళ్ళకి తెలియకపోతే ఆ కారణాలు చెప్పే బాధ్యత ఇలాంటి సంఘాల మీద ఉంటుంది. నా దృష్టిలో, అంటే అది నాకుండే పరిమితుల్లో, న్యూలిబరలిజం తన స్వార్థమే మానవ సమాజం నడుపుతుంది. స్వార్థం నుంచే ప్రొడక్టివ్ ఫోర్సెస్ పెరుగుతాయి. మనిషి స్వార్థంగా జీవించాలి. స్వార్థం అనేది మనిషిలో ఉండే చాలా గొప్ప గుణం. స్వార్థం మనిషి చేత చాలా కష్టం పని చేయిస్తుంది. కనీసం క్యాపిటలిజం స్వప్రయోజనం అనేది, స్వప్రయోజనము అని చెప్తూ మారల్ సెంటిమెంట్ కూడా, యాడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ ది నేషన్ రాసినాక కనీసం నైతికమైన దృక్పథం ఉండాలి, మన నైతిక సెంటిమెంట్ ఉండాలని రాశాడు. ఇప్పుడు అది తీసేశారు. ఆ నైతికత పోయింది. నువ్వు నీ కొరకు నువ్వు బతుకు. ఇది దాని యాక్సిమాటిక్ చేంజ్ అంటాము. చాలా పెద్ద షిఫ్ట్ వచ్చింది. ఆలోచనలే, భావజాలంలో పెద్ద తేడా వచ్చింది. ఈ భావజాలంలో వచ్చిన తేడా ఏదైతుందో, మనిషి స్వార్థంగా బ్రతకాలి, స్వార్థంగానే బ్రతుకు అనేటువంటి దానివలన జరిగిన పరిణామము ఇవాళ మానవ సంబంధాల మీద ఎలా పడింది. నేను ఇవాళ సవినయంగా విరసం మిత్రులకు చెప్పడం ఏంటంటే, ఈ స్వార్థం అనేటువంటిది ఏదైతే భావజాలంలో వచ్చిన మార్పు ఉందో, దాని ప్రభావము మన జీవితం మీద ఎలా పడింది. సమాజం నిజంగా ఇవాళ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం ఉంది. మానవ సంబంధాలు అని కూలిపోతున్నాయి. మహబూబ్నగర్లో విరసం సభలో కూడా నన్ను అధ్యక్షుడిగా వాళ్ళు విరసం మన రిసెప్షన్ కమిటీ అక్కడ కూడా ఈ ప్రశ్న మనం లేవనెత్తవలసింది. ఏంటంటే, మనుషుల మధ్యన సంబంధాలు ఏవైతున్నాయో ఎలా మారిపోయాయంటే హింసాత్మకంగా మారిపోయాయి. వరవర వారితో ఒకసారి మాట్లాడుతుంటే, విప్లవోద్యమం ఒకవేళ అణచివేస్తే స్ట్రక్చరల్ వైలెన్స్ ఏమవుతుంది, వ్యవస్థలో ఉండే హింస ఏమవుతుంది, ఆ హింస పెరుగుతుంది కదా అన్నాడు సార్. నిజంగానే ఆ హింస పెరిగింది. మీరు న్యూస్ పేపర్ చదివితే, నిన్న న్యూస్ పేపర్లు అయితే ఫ్రంట్ పేజ్లోని 3 హత్యలు, పిల్లలు తల్లిదండ్రులు చంపడం, తల్లిదండ్రులు పిల్లల్ని చంపడం, ఆత్మహత్యలు చేసుకోవడం, చంపడం పద్ధతి కూడా ఎంత క్రూయల్గా మారిందంటే ముక్కలు ముక్కలుగా నడుపుతున్నారు. పిల్లల్ని, చిన్న పిల్లల్ని తీసుకుపోయి నది లోపలే తల్లి ప్రేమ. అంటే మనం అంతిమంగా వాడు ద్వేషాన్ని పెంచితే మనం ప్రేమను పెంచేవాళ్ళం కదా. ప్రేమ ఏమైంది? తల్లి ప్రేమ అంటే దాని మీద ఎంత సాహిత్యం వచ్చింది. తల్లులు పిల్లల్ని చంపడం ఏంటి అసలు? ఈ తల్లులు పిల్లల్ని ఎందుకు చంపుతున్నారు? అలాగే భార్యాభర్తలు, వాళ్ళు భార్య గుండాలను ఆడిస్తే భర్తను చంపుతున్నది, భర్త గుండాలను ఆడిస్తే భార్యను చంపుతున్నాడు, విషమిచ్చి చంపుతున్నాడు. అంటే ఇదేమిటి అసలు? నిన్న ప్రియురాలట, ఒక ప్రియురాలేమో ఆయన భార్యకి విషం ఇంజక్షన్ చంపింది, ఒక ప్రియురాలేమో ఆయన కారును యాక్సిడెంట్ చేసి ఆమెను చంపింది, ఇంకో ప్రియురా ఇల్లే అంటూ పెట్టింది. అంటే ఏమిటి అసలు ఈ ప్రవర్తన ఏమిటని? దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఈ అనుభవం ఏదైతుందో, సమాజంలో అనుభవం ఏదైతుందో, దాన్ని స్పష్టంగా
మనం మానవ సంబంధాల్లో వచ్చినటువంటి ఈ విపరీతమైన మార్పు ఏదైతుందో, మనమేమో ఒక నూతన మానవుడు, మానవ సంబంధాలు, సమిష్టి సమాజం, అందరినీ ప్రేమించుకునే సమాజం అనేటువంటి మన ప్రాపంచిక దృక్పథానికి ఇవాళ జరుగుతున్నటువంటి సమాజంలో ఈ మార్పు ఏదైతుందో, ఈ కూలిపోతున్న సంబంధాన్ని మళ్ళీ మనం ఎట్లా పునరుద్ధరించగలం? రెవల్యూషన్ అంటే ఇదే ప్రాసెస్ కదా, అది ఓ రోజు జరిగే సంఘటన కాదు. అది రెవల్యూషన్ ఈజ్ ఏ ప్రాసెస్, అది ఒక ప్రక్రియ, అది నిరంతరంగా జరిగే ప్రక్రియ. ఈ నిరంతరంగా జరిగే ప్రక్రియలో ఇవాళ మానవ సంబంధాల్లో వచ్చినటువంటి తీవ్రమైన సంక్షోభం ఏదైతుందో దాన్ని మనం ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్గా చెప్పి సమాజానికి చెప్పలేకపోతే, సాహిత్యం ద్వారా కానీ, మన సభల ద్వారా కానీ, మన ఉపన్యాసాల ద్వారా కానీ, మీ సంబంధాలు ఇలా కావడానికి దీనికి మూల కారణం ఎక్కడుంది అనేటువంటి ఇది ఏదైతుందో అది వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పగలగాలి. మనం చెప్పలేకపోతున్నామేమో అని నాకు అనిపిస్తుంది. దాని మీద విరసం ప్రత్యేకంగా కూలిపోతున్న మానవ సంబంధాలు అనేటువంటి దాని మీద ఎందుకు ఇది జరుగుతుంది అనేటువంటిది ఏదైతుందో ఆ చర్చ చాలా తీవ్రంగా జరగాలి. అంటే ఈ అనుభవం, వాళ్ళ అనుభవాన్ని మనం చెప్పగలగాలి కదా. మనము సాహిత్యంలో ఎంత గొప్ప సాహిత్యం సృష్టించినా ఆ సాహిత్యంలో నుంచి వాళ్ళ అవగాహన పెరగాలి, చైతన్యం పెరగాలి కదా. చైతన్య స్థాయి నిజానికి ఉన్న ఆర్థిక పరిస్థితిలో చాలా వేగంగా మారాలి, చైతన్యం చాలా వేగంగా మారాలి. అలా కాకుండా అది వక్రీకరణ చెందుతుంది. ఆ వక్రీకరణ ఏదైతుందో అది సక్సెస్ఫుల్గా రూలింగ్ క్లాసెస్ వాళ్ళ మతాన్ని తీసుకొని, ఏ మతం అయితే ఏ మతం కూడా మనుషులను ద్వేషించు, చంపు అని అంటుందని అనుకోలేదు. మతం బేసిక్ వేదాంత వెళ్తే మనం ఒకవేళ ఈవెన్ మీరు ఉపనిషత్తులలో కూడా కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనిషి ఎందుకు పుట్టాడు, మనిషి ఎందుకు చేస్తాడు, మనిషి జీవితంలో ఏం చేయాలి, ప్రశ్నలు ఉన్నాయి. కానీ మనము ఆ ప్రశ్నలు ఏవైతున్నాయంటే ఇది ఈ సాహిత్యంలో ఏ మతమైనా కొంత ఎక్కడో ఒక చూడడానికి పాజిటివ్ ఉంటుంది, లేకపోతే మతం ఇన్ని రోజులు సర్వే కాదు, కొంత ఉంటుంది మంచి. కానీ మతాన్ని ద్వేషంగా మార్చడం ఏంటి అసలు? మతము ఇంత ద్వేషంగా దాన్ని విషంగా మార్చడం ఏంటి? ఎట్లా మారింది అది? అది ఒకవేళ చేసేవాడికి వాడిని తెలుసు. ఈ విషం ఇచ్చేవాడికి, ద్వేషాన్ని పెంచేవాడికి తెలుసు వాడు ఎందుకు చేస్తున్నాడు. కానీ ఆ ద్వేషంలో పడ్డవాడికి తెలియడం లేదు. సడన్గా హైదరాబాద్ సిటీలో మనకు తెలియకుండానే మనం చూస్తూనే మనుషులు ముస్లింలు అంటే ద్వేషం. మా మన్మరాలు, చాలా చిన్న మన్మరాలు, ముస్లింల గురించి ఏమంటే ముస్లిం చెడ్డవాళ్ళు ఉంటుంది. ఎందుకు చెడ్డవాళ్ళు? మన ఖాన్ సాబ్ ఉన్నాడు, మా ఇంటి ముందర ముస్లిం ఉంటాడు, చాలా మంచివాడు. ఖాన్ తాత ఏమంటే ఖాన్ తాత మంచోడే. మరి ఖాన్ తాత మంచోడు అయితే ముస్లిం చెడ్డవాళ్ళని ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆమె ఆ ప్రభావం మా చిన్న ఇంట్లోన ఆ చర్చనే ఉండదు. ఉన్నా కూడా ముస్లింలను గౌరవించి ప్రేమించే చర్చనే ఉంటుంది. కానీ మేము ముస్లింల గురించి అన్నాడు క్రిటికల్గా మాట్లాడింది లేదు ఇంట్లో. కానీ అమ్మాయి మా ప్రభావం మాత్రం ఎక్కడి నుంచో ముస్లింలు అంటే చెడ్డవాళ్ళనే ప్రభావం వచ్చింది. స్కూల్ అంటే స్కూల్ కొంచెం సెక్యులరే, ఆ ప్రిన్సిపాల్ కూడా చాలా సెక్యులరే. ఆ మధ్యన క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తే బజరంగ్ దళ్ వచ్చి డిస్టర్బ్ చేసాము, చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకున్నది. ఇది మా స్కూలు, మేము చేస్తాం, మీరు ఎవరు అసలు డిస్టర్బ్ చేయడానికి? కనుక స్కూలు కొంత సెక్యులరే, ఇల్లు కొంత సెక్యులరే. కానీ అమ్మాయి మాత్రం గ్రాడ్యువల్గా మారుతుంది. దాని గురించి మనము పిల్లలు, నేను చాలా సందర్భాలు చెప్పాను. ఒక ప్రతిష్టాత్మకమైన స్కూలు నేను లెక్చర్ ఇవ్వడానికి పోయాను భారత రాజ్యాంగం మీద. 3 విలువల గురించి చెప్పాను: ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, తర్వాత జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, జస్టిస్. వీటి మీద మాట్లాడాను. ఈ 3 మాట్లాడితే ఆ అబ్బాయి అంటే మీరు సమానత్వం చెప్పారు, బాగానే ఉంది. అసలు లిబర్టీ చెప్పారు కదా. లిబర్టీ అంటే మనిషికి అతి, అంటే నేను జేఎస్ మిల్ చెప్తూ దానికి అన్రిస్ట్రెయిన్డ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అన్నాడు జేఎస్ మిల్. మనిషికి పరిమితిలో ఉండకూడదు ఆలోచనకు అని అన్నాడు. సరే, అది సాధ్యమా కాదా వేరే విషయం. చెప్తూ లిబర్టీ అంటే మనిషి స్వేచ్ఛగా జీవించడం అనే దాని మీద, స్వేచ్ఛకు ఉండే విలువ, మనిషి జీవితానికి అది ఇచ్చే మీనింగ్, దాని అర్థము, దాని గురించి చెప్పాను. అది చెప్పి ఈక్వాలిటీ గురించి చెప్పాను. చెప్పి ఫ్రెటర్నిటీ వచ్చేవరకు మనుషులను ప్రేమించడము, మనసుతో కలిసి జీవించడము, సమిష్టి జీవితం, ఇది చెప్పాను. 10th క్లాస్ ఇది. పిల్లోడు లేచి అడుగుతాడు, మీరు ప్రేమించడమే
అసలు మీరు చాలా అవసరమని చెప్తున్నారు. లిబర్టీలో మీరేం చెప్పారు? ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అని చెప్పారు. నాకు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అంటే మనుషులను ద్వేషించడం ఫ్రీడంలో భాగం కాదా? ఈ ప్రశ్నకి జవాబు ఎంత కష్టం అంటే, మనుషులను ద్వేషించడం కూడా పార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాడు అబ్బాయి. నేను చెప్పిన ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఐడియా? ద్వేషించడంలో మనిషికి స్వేచ్ఛ ఎట్లా ఉంటుంది? ద్వేషంతో మనిషి కుంచుకుపోతాడు కదా, ప్రేమలో మనిషి చాలా ఎక్స్పాండ్ అవుతాడు కదా. నువ్వు ద్వేషిస్తే అని నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని, చూడు బాబు నేను ప్రేమిస్తున్నాను, నువ్వు చాలా మంచి పిల్లోడు, బాగా చదువుకో అన్నవి. ఏం పిల్లోడు భయ, నీ మతం ఏంది అసలు అని అన్నా అనుకో, నీకు ఎట్లా అనిపిస్తుంది అని చెప్పా. మొదటిది మంచి అనిపిస్తుంది, రెండోది మంచి అనిపిస్తుంది. అరే మనుషులను నువ్వు ప్రేమించడంలో ఉండేటువంటి గొప్పతనం దాంట్లో ఆనందం దేశంలో ఎట్లా ఉంటుందంటే ఆ జనరేషన్లో అది వచ్చేసింది. దేశించడం కూడా తన స్వేచ్ఛలో భాగమని అనుకుంటున్నాడు. మనం ఇవాళ ఈ ద్వేషం అనేది సమాజంలో విషంలాగా ఏదైతే విస్తృతంగా అది పాకుతున్నదో దాన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? దాన్ని పిల్లవాడికి కానీ లేదా అలా ఆలోచించే వాళ్ళకి దేశం నుంచి బయటపడమని ఎట్లా చెప్పాలి? మరి దేశం వలన వచ్చే అనర్థాల గురించి ఎట్లా చెప్పాలి? దేశిస్తున్నారు, అది దేశం పెరుగుతున్నది. దేర్ ఇస్ నో డౌట్ ఆన్ దట్. మనుషులను ద్వేషించడమే పెరుగుతున్నది. ఈ ద్వేషం ఏదైతే పెరుగుతున్నదో మనం ఇరుగుడు ఏమిటి అసలు? మన మెసేజ్ని వాళ్ళ దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి? మనం ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్, సబ్జెక్టివ్ కాంటెక్స్ట్ ఉన్నప్పుడు నిజంగానే ఆబ్జెక్టివ్ కాంటెక్స్ట్ అయితే ఇవాళ రెవల్యూషన్కి సిద్ధంగా ఉంది. అసలు సామ్రాజ్యవాదం యొక్క నిజ స్వరూపం బయటపడింది. ఇంతకాలంగా మనం సామ్రాజ్యవాదం గురించి అది చెప్పింది, మనం ఇన్ని చెప్పినా ఇవాళ సామ్రాజ్యవాదం గురించి మనం ఎక్కువ చెప్పవలసిన వాడు ట్రంప్ గురించి చెప్తే చాలు. సామ్రాజ్యవాదం వాడు ఎంత మూర్ఖుడో, వాడు ప్రపంచంలో ఎట్లా ఆలోచిస్తున్నాడో, వాడు ఎట్లా ప్రధానమంత్రి ఇన్సల్ట్ చేస్తున్నాడో మన ప్రధానమంత్రితో సహా, వాడు ఎంత నియంతృత్వంగా ఉన్నాడో, వాడు దేశ అధ్యక్షుడిని తీసుకుపోయి అరెస్ట్ చేశాడు. ఇంకా సామ్రాజ్యవాదం గురించి మనం అంతగా వాడిపై గ్రీన్లాండ్ పోయినా అక్కుపై చేసుకున్నాడు, కెనడా మా దేశంలో భాగం అంటున్నాడు. మనం ఇంతకాలం చెప్పాం సామ్రాజ్యవాదం అనేది అది చాలా దుర్మార్గమైంది, ఈ పనులు చేస్తుందని చెప్పాం మనం. కానీ సామ్రాజ్యవాదం గురించి ఇవాళ మనం ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే చాలా బహిర్గతంగా ట్రంప్ అనేవాడి ద్వారా, ట్రంప్ అంటే వాడు వ్యక్తి కాదు, ట్రంప్ వెనకుండా ఒక ఐడియాలజీ ఉంది, ట్రంప్కు సోషల్ బేస్ ఉంది, వాడు అమెరికా ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఇంతకాలంగా అమెరికా తన ఇంట్రెస్ట్ కాస్త జాగ్రత్తగా చాలా సోఫిస్టికేట్గా చేసేది. అది కన్ఫెషన్స్ ఆఫ్ ఏ కమర్షియల్ హిట్ మ్యాన్, దళారి పాశ్చాత్యం అందరికీ తెలుసు అమెరికా ఏం చేస్తుందో. కానీ వాళ్ళ చాలా బహిర్గతంగా చేయడం వలన అందరూ ఆశ్చర్యపోతుంది, వీడేం మనుషులు, ఇదేం ప్రెసిడెంట్ ఇట్లా అని. కనుక మీకు సామ్రాజ్యవాదాన్ని గురించి వాళ్ళు మనం పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. దాని అవసరాలు, దాని ఇంట్రెస్ట్ కూడా అది ఏదైనా చేస్తుంది. దాని విషయంలో మనకేం అనుమానం లేదు. ఆర్థిక సంక్షోభాన్ని గురించి కూడా మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం, అసమానత ఎంత పెరిగాయో చెప్తూనే ఉన్నారు. అసమానత పెరుగుతున్నాయి, పేదరికం పెరుగుతుంది, సంపద పెరిగింది. సంపద దాని